భగవాన్ రమణులు ఒకరోజు కొండ మీద వేహలి ముగించుకుని తిరిగి వస్తుండగా వారి పాదాల వద్ద ఒక పావురం విచ్చిపడింది. ఆ పావురాన్ని తీసుకుని తమ చేతుల్లో పెట్టుకుని నిమిరారు. దూరం నుంచి ఒక వేటగాడు విసిరిన ఒడిసెల రాయితో పావురానికి గాయమైనట్లు రమణులు గుర్తించారు. ఆ మూగజీవి కళ్ళు తేలవేస్తూ అలాగే మహర్షి చేతిలో ఉండిపోయింది. వారు ఆ పావురాన్ని తీసుకుని ఆ కొండపై నుంచి నడుచుకుంటూ ఆశ్రమానికి వచ్చారు. పచ్చి ద్రాక్ష పళ్ళ రసం ఈ పక్షి మెడకు రాస్తే బాగోతుంది అన్నారు. వారు ఆ మాటలు అన్న కొద్దిసేపటికి పొరుగురు నుంచి ఒక భక్తుడు వచ్చాడు. భగవాన్కు సమర్పిద్దామని యాదృచ్ఛికంగా పచ్చి ద్రాక్ష పళ్ళ గుత్తిని తీసుకువచ్చాడు. అప్పుడు రమణులు మందహాసంతో, అరే, ఇప్పుడు పచ్చి ద్రాక్ష పళ్ళ గురించి మాట్లాడుతుండగానే వచ్చేశాయే అన్నారు. వెంటనే కొన్ని ద్రాక్ష పళ్ళ రసం తీసి పావురం మెడపైన రాశారు. పక్షిలో కదలిక కలిగింది. తల ఎత్తి నలువైపులా చూసింది. 4 అడుగులు వేసి రెక్కలను విప్పి ఎగిరిపోయింది. ఆ చికిత్స చేయాలని ఏ పశువైద్యుడు మహర్షికి నేర్పాడా అని అక్కడి భక్తులందరూ ఆశ్చర్యపోయారు. సుప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద 1933లో భగవాన్ రమణ మహర్షిని సందర్శించుకున్నారు. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది. ప్రజలను ఆధ్యాత్మికంగా ఎలా ఉద్ధరించాలి, వారికి నేర్పవలసింది ఏమిటి? మహర్షి, అందరూ ఒకే విధంగా బోధించలేము. ఆయా వ్యక్తుల ప్రకృతిని బట్టి, మనోపరిపక్వతను బట్టి మారుతూ ఉంటుంది. లోకంలో ఇన్ని బాధలు చూస్తూ భగవంతుడు ఎలా ఊరుకుంటున్నాడు? ఆయన సర్వశక్తిమంతుడు కదా, ఒక్క దెబ్బతో బాధలను రూపుమాపవచ్చు కదా. బాధ ద్వారానే భగవద్ దర్శనం కలుగుతుంది. యోగం, మతం వంటివన్నీ బాధకు విరుగుడుగా పనిచేస్తాయి, బాధను అధిగమించడానికి సహాయపడతాయి అని చెప్పారు. అహమాత్మ గుడకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవచ. అర్జున, సర్వజనుల హృదయాల్లో నేను అంతరాత్మనై ఉన్నాను. ఆ జీవుల సృష్టి, స్థితి, లయాన్ని నేనే. అంటే నా వల్లనే వాటి సృష్టి, పోషణలు జరిగి తుదికి నాలోనే లయమవుతున్నాయి. భగవాన్ రమణులకు అత్యంత ఇష్టమైన భగవద్గీత శ్లోకం.